అందరికి ఇప్పుడు నేను ఇంకా మా సిస్టర్ ఉగాది పచ్చడి చేస్తున్నాం. ఫస్ట్ అందరికి హ్యాపీ ఉగాది. సో రెసిపీ మీకు ఫుల్గా చూపిపోతున్నాం. సో రండి. సో ఫస్ట్ మనం పచ్చడి కావాలంటే పదార్థాలు ఏం కావాలంటే నీమ్ లీవ్స్, ఇంకా కొబ్బరి, పప్పులు, మామిడికాయ, బనానా, అరటిపండు, బెల్లం, ఇంకా ఇది చింతపండు రసము. సో ఫస్ట్ మనం నీమ్ లీవ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి 2 బౌల్స్, నాకు ఇంకా మా చెల్లికి. సో ఫస్ట్గా మనం కొంచెం నీమ్ లీవ్స్ వేద్దాం. నెక్స్ట్ నీమ్ లీవ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొబ్బరి వేద్దాము. సో ఇప్పుడు నేను వేసాను కాబట్టి మా చెల్లి వేస్తుంది. ఖుషి ఇదిగోండి తినేస్తుంది. తినకు ఉగాది పచ్చడి చేయడం అంటే చాలా ఇష్టం, బాగా చేస్తుంది. ఇదంతా వేసేసాయి. సో నీమ్ లీవ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి వేద్దాం. ఖుషి నువ్వు కూడా కొంచెం ఇటు. సో ఇప్పుడు కొబ్బరి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు ఇవి పప్పులు. సో ఇప్పుడు మామిడికాయ. సో ఇప్పుడు ఇది అరటిపండు. ఇదంతా చూసుకొని దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి బెల్లం. ఖుషి ఇది వేసుకొని నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం. వేసుకో. ఇప్పుడు అంతేనా? చాలా. ఇప్పుడు మిక్స్ చేయాలి. కొంచెమే వేరంత బెల్లం వేయాలి.
సో ఇప్పుడు ఉగాది పచ్చడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూజ చూద్దాం. సో మా ఉగాది పచ్చడి అయిపోయింది. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాం. సో మా పూజలన్నీ ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. సో అందరి పేరెంట్స్కి నా తరపున హ్యాపీ ఉగాది. సో పిల్లలకి కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఉగాది పచ్చడి. మీరు ఛాన్స్ ఇవ్వకుండా దానికి ఏం రాదు అంటే దాన్ని వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? సో మీరు కూడా పిల్లలకి ఛాన్స్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. సో అంతే నాది. ఇంకా మీకు ఎప్పుడైనా తెలుసా ఉగాది అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని? మీకు తెలుగు క్యాలెండర్ చూసుంటే కొత్త సంవత్సరం ఈరోజే స్టార్ట్ అవుతుంది. మీన్స్ టుడే ఈజ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మీకు ఆ కథ అంతా చెప్తాను. పూర్వంలో ఒక రాక్షసుడు పుట్టాడు, పేరేమో సోకుర. తను అప్పుడు సోకుర బ్రహ్మదేవుడి దగ్గర 4 వేదాల పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు విశ్రాంతి తీసుకున్నాం అని ఆగినప్పుడు సోకుర ఫ్యూచర్లో ఎవరు మంచిగా ఉండకూడదు, చెడ్డగా ప్రవర్తించాలి అనుకుంటూ ఆ 4 వేదాలని తీసేసుకుంటారు. వేదాలు అనేవి చాలా పవర్ఫుల్. బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, మనిషి ఎలా ఉండాలి అవన్నీ చెప్పేవి దొంగిలించారు. అప్పుడు మన ఒక చేప పేరు మత్స్య, విష్ణు ఎత్తిన ఫస్ట్ అవతార దశావతారాలో మత్స్య ఉండేది. సోకురేమో నన్ను ఎవరు పట్టుకోకూడదని అండర్ వాటర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. మత్స్య ఏమో అండర్ వాటర్కి వెళ్ళి ఫైట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఫైట్ జరిగేటప్పుడు అంటే ఎర్త్ మొత్తం కొంచెం డిస్ట్రాయ్ అయ్యిద్ది కదా. అప్పుడు కొత్త యుగం స్టార్ట్ చేయాలంటే కొన్ని వస్తువులు కావాలి కదా. అలా అని కొన్ని ప్లాంట్స్, యానిమల్స్, 7 గుడ్ పీపుల్, ఇంకా తను మనం 7 గుడ్ పీపుల్ని ఒక బోట్లో రెడీ అవ్వమని చెప్పారు. అంతే, అప్పుడు అంతే అయిపోయింది. సో కొత్త యుగం స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రోజుని ఉగాది అని పిలుస్తాము. సో మీకు ఈ ఉగాది స్టోరీ నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.